జగన్ అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే నేను రాయలసీమలో పుట్టానని చెప్పి రాయలసీమ బిడ్డనంటూ రాయలసీమ ప్రాజెక్టును మొత్తం సర్వనాశనం చేసి ఏదో రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయాడు. జగన్ ఈరోజు సూటిగా అడుగుతున్నాం, నేను పెద్ద రాయలసీమకు ఏదో పొడి చేశానని చెప్పి ఆ పేటెంట్ రైట్స్ అన్ని నావని చెప్పి నీవు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న తర్వాత ప్రాజెక్టుల విషయం వస్తే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద నీవు కేవలం అవినీతి చేసుకొని 782 కోట్ల పైచిలకు డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేసావా? 298 లెవెల్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేస్తామని చెప్పి అసలు సాధ్యం కానటువంటి ఆ లెవెల్ నుంచి పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రం తెలంగాణతో కాళేశ్వరం కొరకు ఆ రోజు ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తూ కొంగ దీక్ష చేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సన్మానం చేసి విందులు చేసుకొని పోయి నువ్వు ఈరోజు ప్రత్యేకంగా నేనేదో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడ్డుకున్నందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపానని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజల్ని మోసం చేసింది నీవు కాదా? అపర భగీరథుడిగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు క్యూసెక్స్ ఉందో దాని లెవెల్ని పెంచుతూ ఈరోజు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా, లేకపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కొంగ దీక్షలు చేసి ఆ రోజు శాలువలు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నావు. రాయలసీమ ప్రాంతానికి మేలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో సాగిస్తున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేస్తే ఈయన చెప్తాడు దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఇదంతా డ్రామా అని చెప్పి. మరి ఈరోజు అడుగుతున్న తెలంగాణలో మీకు గతంలో గుర్తుంటే తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలా, ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టు కోసము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రతో ఇబ్బంది అంటే జైలుకు పోయిన వ్యక్తి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. జైలుకు పోయిన వ్యక్తి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఈరోజు కాళేశ్వరం మీద కొంగ దీక్షలు చేసి ఇదే ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే వాళ్లకు విందు వినోదాలకు పోయి శాలువలు కప్పి పోయిన వ్యక్తి జగన్. మరి ఈరోజు జగనా ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో ప్రాంతాల మధ్యగా ఇబ్బందులు పెట్టకుండా మన ప్రాంతంలో ఏదైతే వరద జలాలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలో కలుస్తున్నటువంటి ఆ నీళ్ళని ఒడిసి పట్టుకొని మన రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీవా రాయలసీమ ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం రాయలసీమకు ఈ పశ్చిమ ప్రాంతానికి జీవనాడి ఏదైతే ఉందో ఆర్డీఎస్ రైట్ కెనాల్ వేదావతి మననే చూశారు మీరు. ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డు పెట్టుకొని రివర్స్ టెండరింగ్ పేరు మీద గుండ్రేవుల ప్రాజెక్ట్ని ఆర్డీఎస్ రైట్ కెనాల్ని వేదావతి ప్రాజెక్ట్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి 1986 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించి ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండర్ మీద ఆపిన ద్రోహి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ నువ్వు కదా జగన్?